ఉప ఎన్నిక కోసం అప్పుడే పొలిటికల్ పావులు కదులుతున్నాయా? ఈసారి సమీకరణాలు మారే ఛాన్స్ ఉందా? అత్యంత కీలకమైన పతంగి పార్టీ ఎటువైపు? ఎవరికైనా మద్దతిస్తుందా లేక తిరిగి సొంతంగా బరిలో దిగుతుందా? మిగతా మూడు పార్టీల సంగతేంటి? రేస్లో ఉన్న ఆశావహులు ఎవరు? బైపోల్లో టీడీపీ పోటీ చేయడానికి సిద్ధమవుతోందా? మిత్రపక్షాలు జనసేనతో పాటుగా బీజేపీతో చర్చలు సాగుతున్నాయా? సికింద్రాబాద్లో లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అత్యంత కీలకమైన అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకటి జూబ్లీహిల్స్. 2009లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గానికి ఇప్పటికీ 3 సార్లు ఎన్నికలు జరగ్గా మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ గెలిచారు. టీడీపీ, బీఆర్ఎస్ తరపున ప్రాతినిధ్యం వహించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. దీంతో వచ్చే 6 నెలల్లోపు ఇక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉండటంతో అప్పుడే ఇక్కడ పొలిటికల్ టాక్స్ మొదలైపోయాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేసే అవకాశం ఉండగా మజ్లిస్ పార్టీ వైఖరి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ కూడా నేరుగా బరిలో దిగితే చతుర్ముఖ పోటీ తప్పనిసరి అవుతుంది. అయితే ఈ పరిస్థితుల్లో ఎంఐఎం నేరుగా పోటీ చేస్తుందా లేక వేరే ఏ పార్టీకైనా మద్దతిస్తుందా అన్న చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం కాంగ్రెస్తో ఉన్న సఖ్యత, ఆ మధ్య జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పనిచేయటం లాంటి పరిస్థితుల్లో ఆ పార్టీకే మద్దతు ఇవ్వచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పతంగి పార్టీ ఈ ఉప ఎన్నికల్లో కీలకమైన అంచనాల మధ్య అందరి చూపు అటువైపే మళ్లుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పోటీ చేశారు. ఎంఐఎం అభ్యర్థి బరిలో ఉన్న మాగంటి గోపీనాథ్ 16,337 ఓట్లతో గెలిచారు. కాంగ్రెస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్లో నిలిచాయి. ఈసారి కూడా 3 పార్టీలకు జూబ్లీహిల్స్ కీలకంగానే ఉంటుందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో సీటు గెలవటం ఆ పార్టీకి ప్రతిష్టాత్మకమవుతుంది. జూబ్లీహిల్స్ ధనిక ప్రాంతమైన మొత్తం నియోజకవర్గ పరంగా చూసుకుంటే బస్తీల ప్రాబల్యం ఎక్కువ. అందులోనూ ముస్లిం మైనార్టీల ఓట్లే కీలకం. ఇక 3 పార్టీల్లో ఆశావహులు ఆల్రెడీ టికెట్ ప్రయత్నాలు మొదలు పెట్టేశారట. ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే ఎవరినో ఒకరిని బరిలో దింపొచ్చని అంటున్నారు. అయితే రావుల శ్రీధర్ రెడ్డి ఆ టికెట్ ఆశిస్తూ ఉండగా మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కూడా అడగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ నుండి గతంలో పోటీ చేసిన అజారుద్దీన్, కార్పొరేటర్ విజయారెడ్డి, గతంలో ఎంఐఎం నుండి పోటీ చేసిన నవీన్ యాదవ్తో పాటు మరికొందరు రేస్లో ఉన్నారట. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పద్మా వీరపనేని, రామకృష్ణ, కీర్తిరెడ్డి ఇలా పలువురు రేస్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ సిట్టింగ్ సీటు కాపాడుకోవటం బీఆర్ఎస్కు తప్పనిసరి. అయితే అధికార పార్టీగా ఉప ఎన్నికల్లో గెలవటం కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం. దీంతో పోలింగ్ రసవత్తరంగా మారవచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. అటు బీజేపీకి కూడా ఇది కీలకమే. ఈ నియోజకవర్గం ఉన్న సికింద్రాబాద్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెబుతున్న క్రమంలో ఈ ఉప ఎన్నికను గీటురాయిగా భావించవచ్చని అంటున్నారు. గోపీనాథ్ మరణం సమయంలో ఏపీ మంత్రి లోకేష్ మాగంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏపీలో సక్సెస్ అయిన ఎన్డీఏను తెలంగాణలోనూ విస్తరించాలన్న ప్రతిపాదన ఎప్పటినుంచో ఉంది. త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనున్నాయి. దీనికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికతోనే పొత్తు ప్రారంభించాలన్న ఆలోచన జరుగుతోంది. దీంతో జూబ్లీహిల్స్ బైపోల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిని బరిలో నిలపాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ నుంచి నందమూరి సుహాసిని పేరు పరిశీలనలో ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. టీడీపీలో సుహాసిని క్రియాశీలకంగా ఉన్నారు. నందమూరి వారసురాలుగా సీటు ఇస్తే కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. బీజేపీ సైతం ఇక్కడ నుంచి దీపక్ రెడ్డిని పోటీలో దింపాలని భావిస్తోంది. ప్రస్తుతం చర్చల స్థాయిలో ఉన్న ఈ ప్రతిపాదనలపైన 3 పార్టీల అధినాయకత్వం చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదే జరిగితే హైదరాబాద్ కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు కానుంది.